అన్నయ్య మా ఆయన నాతో సఖ్యంగా ఉండటం లేదు. ముఖ్యంగా రాత్రులు నేను పక్కన ఉండగానే నిద్రలో నన్ను వాటేసుకుని శ్రీదేవి శ్రీదేవి కలవరిస్తున్నారు. ఆయన రోగం కుదిర్చేదలాగా. చూడు చెల్లెమ్మ, నువ్వు మీ ఆయన్ని వాటేసుకుని బోనీ కపూర్ అని కలవరించు. బావగారు రోగం కుదురుతుంది. నెక్స్ట్ ఫోన్ చూడు. హలో, నేను మనీషాని నేపాల్ నుంచి మాట్లాడుతున్నాను. మనీషా, తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావే. మీ అనకాపల్లి నాయుడు దగ్గర నేర్చుకున్నాను. వెరీ గుడ్. ఏంటి విశేషాలు? ఆయన ఫోన్ నంబర్ కావాలి. ఆయనకి ఒక శుభవార్త చెప్పాలి. హలో, శ్రీరామ్ స్పీకింగ్. హాయ్ సీత, ఏంటి సడన్ గా వచ్చావు? నిన్ను కదలే బాబు. సరే, రేపే డీడీ పంపిస్తాను. ఎప్పుడు రందానివి ఈ రోజు ఆఫీస్కి వచ్చావే? మనం అర్జెంటుగా ఒక చోటుకి వెళ్ళాలి. రండి. ఎక్కడికి? సస్పెన్స్, మాట్లాడకుండా రండి. వేళపాళ లేకుండా ఈ ఫోన్లో ఒకటి. హలో, ఎవరు? మనీషాని, నేపాల్ నుంచి మాట్లాడుతున్నాను. ఏంటి, నేపాల్ నుంచి మనీషానా? నేపాల్ నుంచి మనీషానా? హలో 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 మనీషా, ఫోన్ పెట్టి. హలో హలో బాబోయ్, హలో మనీషా, నేనే. హలో, నేనండి మీ మనీషాని. నువ్వు తెలుగు? మీకు ఒక తీయటి వార్త చెబుదామని నేర్చుకున్నాను. ఏంటది? మీరు తండ్రి కాబోతున్నారు. తండ్రా? నేనా? అయ్యో బాబోయ్, నిజమేనా? ఏమిటండి తండ్రి అంటున్నారు? అబే, ఏం లేదు, మా నాన్న తండ్రి కదా, అది చెప్తుంది. చెప్పు. ఇప్పుడు నాకు 3వ నెల. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వీలు చేసుకొని ఒకసారి రండి. అలాగే, ఉంటాను. బాయ్. సీత, ఇన్నాళ్ళకి నా పంట పండింది. ఈ ముద్దులు పెట్టడం ఏంటి, పంట పండడం ఏంటి? అది నేపాల్లో. చెప్పండి, ఎవరా పిల్ల? పిల్లెవరు? ఇప్పుడు మీతో ఫోన్ లో మాట్లాడిన పిల్ల. అది ముందు మాట్లాడింది టెలిఫోన్ ఆపరేటర్, ఆ తర్వాత మాట్లాడింది బ్రాంచ్ మేనేజర్. బ్రాంచ్ మేనేజర్ అయితే ముద్దులేంటి? అది ఓ గుడ్ న్యూస్ చెప్పాడులే. ఏమిటది? నా రెండో పెళ్ళానికి 3వ నెల. రెండో పెళ్ళానికి 3వ నెల? రెండో పెళ్ళాం అంటే నేపాల్ బ్రాంచ్, మొదటి పెళ్ళాం ఈ ఆఫీస్ అయితే రెండో పెళ్ళాం ఆ ఆఫీస్ అన్నమాట. నేను అక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసి 3 నెలలు అయింది కదా, అందుకే 3వ నెల అన్నాను. ఈ 3 నెలల్లో అది బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది. అంత స్పీడ్ గా ఈ హెడ్ ఆఫీస్ డెవలప్ కాలేదే మరి? ఇక్కడ డెవలప్మెంట్ లేదనేగా అక్కడ బ్రాంచ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. మీ హస్తవాసి మంచిదిలేండి, రండి వెళదాం. ఏంట్రా కొసుకొసు వినిపించేటట్టు చెప్పు. అదే భయ్యా ఫోను అంటే నేపాల్. నువ్వు చెప్పేది నేపాల్ ఫోన్ గురించా? నేపాల్ ఫోన్ గురించి నీకెలా తెలిసింది వదినా? నేనేగా ముందు మాట్లాడడానికి ఇచ్చింది. ఏంటి, నువ్వు మాట్లాడిచ్చావా? అంటే విషయం మొత్తం నీకు తెలిసిపోయిందంటే 3వ నెల అంటే 3వ నెల విషయం కూడా తెలిసిపోయిందన్నమాట. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. వదినా, ఈ విషయం విన్న తర్వాత నీకేమైనా కోపం వచ్చిందా? ఇంత సంతోషకరమైన వార్త వింటే కోపం ఎందుకు వస్తుంది? ఆయన శ్రమ ఫలించినందుకు నాకెంత ఆనందంగా ఉంది. ఆహా, ఎప్పుడో రక్త సంబంధం సినిమాలో సావిత్రి తర్వాత ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పింది నువ్వే వదినా. రియల్లీ యు ఆర్ గ్రేట్. అనవసరంగా ఈ 3 నెలలు మేము ఎంత టెన్షన్ పడిపోయామో తెలుసా? భయ్యా అయితే మరీ వరి అయిపోయాడు. నేను ఎప్పుడో చెప్పాను, వదిన ఏమనుకోదు, ఆ విషయం చెప్పేసేది. భయ్యా, ఇంకా ఆలస్యం చేయకుండా నేపాల్ తీసుకురమ్మంటే ఆఫీసర్ కాదు మరేంటి. మనీషా గురించి తనకేం చెప్పలేదు, తనకేం తెలీదు, నోరు మూసుక. అదనమాట, ఆఫీస్ గురించి చెప్పేసరికి తెగ ఆనందపడిపోతుంది సీత. అంతేగా మరి. జనరల్ గా లేడీస్ ఏంటంటే ఆఫీస్ పని ఓవర్ యాంగ్జైటీలో తెగ ఆనందపడిపోతుంటారు. భయ్యా, ఆఫీస్ లో అకౌంట్స్ అవి ఇదిగో, మీ ఆఫీస్ విషయాల తర్వాత మాట్లాడుకుందరు గానీ ముందు పదండి. ఎక్కడికి? పడుకునే ముందు ఫ్రూట్స్ తింటే మంచిది, తీసుకో. అవును దేవంటి, నేను రోజు పడుకునే ముందు ఒక కొబ్బరి ఫ్రూట్ తింటా. కొబ్బరి ఫ్రూట్? అదే మ్యాన్, ఇలా ఉంటది, 2 చెప్పులు వస్తాయి, రోజు దేవుడికి పెడతాం, తెల్లగా. కొబ్బరి ఫ్రూట్ కదరా, కొబ్బరికాయ. ఓహో, మీ ఊళ్ళో అలా కూడా అంటారా? ఆనంద్ ఎంతో ఎంక్వైరీ చేసి దేవి ప్రసాదం అన్నీ కరెక్ట్ గా ఉంటే గాని తన కూతుర్ని నీకివ్వడు. సాయి, తన చేత ఓకే చేయించుకున్నావంటే నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? అంటే అంటే చదువుకున్నప్పుడు బాగా ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయిందని చెప్పి ఇంజనీరింగ్ ఆగిపోయింది. డాడీ ఫీల్ అవుతున్నారని బాగా బేరం ఆడి ఒక 50,000 పెట్టి సర్టిఫికేట్ కొన్నా. అమ్మా, అలా కొన్న సర్టిఫికేట్ తో జాబ్ చేయకూడదు కదా ఆంటీ. అందుకే తాతిచ్చిన ఆస్తి అమ్మేసి 3 రూపాయలు వడ్డీకి అప్పిచ్చి హ్యాపీగా తినేస్తాను అనమాట. రేపు పెళ్ళయ్యాక దీని సాలరీ వస్తుందిగా, తినేస్తాను అనమాట. మరి పిల్లలు పుట్టాక? నాన్న రిటైర్మెంట్ సాలరీ వస్తుందిగా, తినేస్తాను అనమాట. పిల్లలు పెద్దయ్యాక? వాళ్ళు సంపాదిస్తారు కదా, తినేస్తాను అనమాట. అయ్యి బాబోయ్, నేనే నయం కదండి, కష్టపడి తింటున్నా ఫ్రూటు. అమెరికా, ఈ సింగపూర్ సింహాన్ని రెచ్చగొట్టావు కదూ, వచ్చేసిందిరా, నీకు బ్యాడ్ టైం వచ్చేసింది.
జీవంటూను వాడితే కండలు పెరగాలి గాని చేతులు పెరిగాయంటబ్బా ఆ? నువ్వా ఏట్రా సైడ్ యాంగిల్ లో స్టిల్ ఇచ్చేత్తు బ్యాడ్ టైం వచ్చిందంటున్నావు ఎవరికి నీకే అయ్య బాబోయ్ అయితే డేంజరే రేయ్ ఎక్కడికి వెళ్తావురా ఆ? ఇదేట్రా బాబు మీద మీదకి వచ్చేస్తున్నావు కొంప తీసి ఫైటింగ్ చేసేస్తావా వేరే లెవెల్లో బాబాయ్ ఈసారి వదిలే కుదరదు కాళ్ళు చేతులు పెరగాల్సిందే అంతేనంటావా అంతే సరే నువ్వు అంత సరదా పడుతుంటే తప్పేదేముంది అలా కానీ రేయ్! అమ్మో! ఆ! అబ్బో! అదేట్రా బాబు అప్పుడే ఒకటి అయిపోయావు దా ఇంకో రౌండ్ వేసుకుందాం అమ్మో, వద్దు! మరి అదే వచ్చింది నీతో ఏదో మా మాట నువ్వు దా వద్దంటే అలా బలవంతం చేస్తావేంటి కావాలంటే నేను అడగనా అయితే ఒక్క ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తానే అమ్మో! అమ్మో! అమ్మో, వద్దు! వద్దు! ఊహా, రక్షించు ఏమిటి ఏమైంది ఊహంటే ఏదో కుర్రదనుకున్నాను మొదర ఫిగరే బదర్ టేస్ట్ ఏంటి మరీ ఇంత బ్యాడ్గా ఏడ్చింది హాయ్ రవి ఓయ్ ఊహా రవి ఊహా రవి ఊహా రవి ఊహా రవి ఊహా 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 అమ్మ ఊహ తొందరగా రా ఏంటమ్మా ఏమైంది రవి ఊహా ఆహా ఓహో ఊహా ఆ సూపేటే ఏంటి ఏంటండి ఇవాళ ఎలా మాట్లాడుతున్నారు మీరు ఏ ఇది వరకు నేను ఇలా మాట్లాడినా కొన్ని పార్క్ వెళ్ళు రవి వచ్చి కరెక్ట్ గా మాట్లాడతాడు రవా హ, అదే నేను వచ్చి కరెక్ట్ గా మాట్లాడతాను అల్లుడు ఆర్ యు ఫైన్ ఎస్ ఆంటీ ఐఎమ్ ఫైన్ 100 రూపీస్ కోర్ట్ ఫైన్ 1 మంత్ సెంట్రల్ జైల్ పదలాగైతు ఏమిటో అమెరికా కామెడీ అర్థమైతే గానీ నవ్వలేం ఆహా ఏం అదిరిపోయింది తోబా 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 నింగు నింగు ఏదోలేండి మళ్ళీ వస్తున్నారు రండిరా రండి మీ పని చెప్తా ఈగలు అక్కడ ఉంటే మా మొక్కల మీద తోలుతున్నావు ఏంటి ఆ, కాకులు నల్ల కాకులు ఇండైరెక్ట్ నన్ను అంటున్నట్టు వాడిని అంటున్నాడు కానీ ఆ కాకి ఇక్కడ ఉంటే అక్కడ తోలుతున్నావేంటి ఆ ఫ్లాట్ నాదే అమ్మని వీడిదా అన్నా వాళ్ళే అన్నా ఛాయలు అమ్ముకుంటూ ఫ్లాట్ కొనేసాడు మనం ఉన్నాం వీలా అవునన్నా నా చేయకున్నంత కురాకు లేదు వీళ్ళకు ఏయ్ నేను డీల్ చేస్తా కాకా 4 ఛాయలు వేడిగా మరి డబ్బులు ఆ డబ్బులంటే వాళ్ళకి ఎన్ని ఛాయలు కావాలంటే అన్ని ఇచ్చి మీరు మీకు జాబ్ కావాలా జాబా జాబ్ మేము చేయం మా బ్లడ్ లోనే లేదు దొంగతనం దానికి కూడా శాలరీ ఉంది వచ్చేయండి రేయ్, పదండ్రా, బంపర్ ఆఫర్ వచ్చింది పదండి ఇది అడ్వాన్స్ ఇదిగో ఛాయ్ ₹1,00,00,000 ఇస్తా ₹1,00,00,000 అరే లైఫ్ లో సెటిల్ అవ్వచ్చురా అవునరా ఒప్పేసుకో ఓకే అండి ఆ ₹1,00,00,000 మాకు ఇస్తున్నారంటే మీకు కనీసం 10 కోట్లు వస్తున్నాయన్నమాట అంటే చెప్పేసావా అవును సిటీలో ఇంతమంది ఉండగా మాకెందుకు ఈ బంపర్ ఆఫర్ మీకు ఈ డౌట్ వచ్చొద్దని నాకు డౌట్ వచ్చింది అందుకే ఇప్పుడు మీకు నేను స్టోరీ చెప్పాలి స్టోరీనా చిన్నప్పుడు మా నాన్న ఒక దొంగ కావాలని పెద్ద యాంబిషన్ ఉండేది 30 సంవత్సరాలు కష్టపడి ఒక రోజు పర్సు కొట్టేశాడు అందులో ₹30 దొరికినాయి దొంగనయ్యానన్న ఆనందంలో ఉక్కిరి బిక్కిరై పారిపోకుండా మా నాన్న పోలీసులకు దొరికిపోయాడు మా నాన్నని పోలీసులు చిత్తగా బాదారు దెబ్బతో మా నాన్న పారిపోయాడు అప్పుడు పారిపోయిన మా నాన్న ఈ రోజు దాకా కనిపించలేదు ఒక దొంగ కావాలన్న పట్టుదల కృషి అకుంఠిత దీక్ష ఫస్ట్ టైం మా నాన్నలో చూశాను ఆ తర్వాత మీలో చూశాను అందుకే ఈ బంపర్ ఆఫర్ మీకే ఇచ్చా సో స్వీట్ ఏమండి ఇదేదో సినిమా స్టోరీ నాన్నకు ప్రేమతో అదే అదేరా అదే చెప్పా సార్ మీ స్టోరీలో ఉన్న ఎమోషన్ కి మేము బాగా కనెక్ట్ అయ్యాం సార్ మేము ఈ దొంగతనం చేస్తాం సార్ ఎప్పుడు ఎక్కడ ఎలా వెరీ గుడ్ రేపు ఆ దుబాయ్ దామోదరం దుబాయ్ ఫ్లైట్ లో డైమండ్స్ తో దిగుతున్నాడు మీరు ఆ డైమండ్స్ పట్టుకు రండి మీ కోటి పట్టుకు పండి నువ్వు ఆగ్రా పిల్లకా. అదేంటి ఎందుకు మారవాడి వాడు వస్తువులు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తాడు
వీడు నా దగ్గర తాకడుంటేనే మీరు నాకు డైమండ్స్ తెచ్చిస్తారు. అది అలా అయితే ఈ డీల్ క్యాన్సిల్. రే జగ్గు పదరా మనం వెళ్దాం పద. అడగరా. రేయ్, విమానం గాల్లోకి ఎగిరాక మధ్యలో దిగిపోతామంటే కుదరదమ్మా. అలాగే డైమండ్స్ డీల్ ఒప్పుకున్నాక మధ్యలో వెళ్ళిపోతామంటే అది కుదరదు. డైమండ్స్ పట్టుకొచ్చి ఈ పట్టుకెళ్ళి. అలాగే సార్. రే జగ్గు జాగ్రత్త, మేము డైమండ్స్ తో వస్తాం. రే పదండి పదండి పదండి. లోపలేండి. ఏంట్రదంతా? వీడేంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? రే మనం ఇప్పుడు అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. మనకి అర్జెంట్ గా కార్ కావాలి. నేను తప్పుకుంటానయ్యా, నేను తప్పుకుంటాను. బయట నువ్వు ఆగు. ఒక్క రోజుకే మనకి ఇలా ఉంటే 20 ఏళ్ళు పదవిలో ఉన్న ఆయన్ని సడన్ గా తీసేస్తే పాపం నైట్ టైం నిద్రపట్టు ఉంటుందా? అలా కాదు బాబు. ఊరికే మాట వరుసగా అంటున్నాను. అయినా అయ్యగారే మళ్ళీ మనకు చైర్మన్ గా వస్తారంటే మనం కాదంటావా? అంతే కదా, అందరికీ సంతోషమే కదా. అలా కాదు బాబు, నా మాట విను. ఇంకేది కాదు బాబు, తమ్ముడు చెప్పేశాడు కదా, మీరు వెళ్ళండి. పదండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి బాబు. ప్రేమిస్తారు ఏంటి మీరు? అయ్యా అబ్బా, అయ్యా ఒక్క నిమిషం. అయ్యా 10 ఏళ్ళుగా అక్కడ వ్యాపారం చేస్తున్నాను. లాభం లేకుండా ఏ రోజు తిరిగి వెళ్ళలేదు. ఒకవేళ ఇప్పుడు వెళ్తే నష్టంతో వెళ్ళిన మొట్టమొదటి రోజు ఇదే అవుతుంది. ఇప్పుడు ఈ 10 వదిలేస్తే మీకు లాభం, ఈయనకి లాభం, మార్కెట్ అందరికీ లాభం. కానీ కాబట్టి నాకు కూడా ఒక చిన్న లాభాన్ని వేసేస్తే నేను సంతోషపడతాను. ఏం కావాలి నాన్న? 10 లక్షల డబ్బులు కావాలా? 10 షాపులు కావాలా? నేను ఏర్పాటు చేస్తా. షాపులు గీపులు మనకెందుకు బంగారం? మరి ఆయన కూతురు నుంచి పెళ్లి చేయమని చెప్పండి. అదేంటి బయట అలా అడిగావు? అదేంటి బాబాయ్ నువ్వు అలా అడుగుతున్నావు? ఇదే ఒక 5 నిమిషాల క్రితం చైర్మన్ పదవి నా చేతిలో ఉన్నప్పుడు అడుగుంటే ఎవరికి తప్పనిపించేది కాదు కదా. ఇప్పుడు అర్థమైందా నేనే వదులుకున్నాను? అయినా ఆయన కూతుర్ని పెళ్లి చేసిన అర్హత నాకు లేదని మీకు అనిపిస్తే చెప్పండి, ఇందులోంచి కూడా తప్పుకుంటా. అయ్యా, వైట్ మంచోడు, సమర్థుడు. కానీ ఇది మీ కూతురు విషయం కాబట్టి మీరే నిర్ణయించాలి. బామ్మ, నిన్నేదో అమెరికా పెళ్లి కొడుకు అన్నారు, ఇప్పుడు పెళ్లి కొడుకు మారిపోయాడు అంటున్నారు. అతను ఎవరో ఏంటో నాకు చూపించక్కర్లేదు. పిచ్చి మొహం నేను చూపించేదే ఉంటే ఊరంతా కట్అవుట్ పెట్టారుగా, నువ్వే చూడు. పది చెప్తాం, అందులో 6 అబద్ధాలు 4 నిజాలు ఉంటాయి. శాండీ పాప వైట్ అంతే, ముందు ముందు తెలుస్తుందిలే. అయ్యా ఆదికేశ్వర్ గారు ఇలా దయచేయండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పచమో వదంతే. అయ్యా అబ్బాయి తల్లిదండ్రులను పిలవండి. పంతులు గారు మనకు ఎవరు లేరండి. లేరా? కానీ తండ్రి లాంటి వాడు ఒకడు ఉన్నాడు. మరైతే వారంటే పిలవండి. పౌరం, అది కాదండి, ఇన్నాళ్ళు పార్ట్నర్ మాత్రమే అనుకున్నాను, ఇప్పుడు ఏకంగా ఫాదర్ ని చేసేసాడు. ఇది ఆడోకో, తీసుకో. ఊరుకో పౌరం, తీసుకో. మార్కెట్ కోసం అమ్మాయిని వదులుకున్నావు, ఇప్పుడేమో మన చుట్టూ ఆడి చేతిలో ఉంది. నలుగురు మధ్య మాటిచ్చాను కాబట్టి ఇలా ఇరుక్కున్నాను. ఈ పెళ్లి జరగదు. నాకు మార్కెట్ కావాలి, నా కూతురు కావాలి. బయట మార్కెట్ సంపాదిస్తానని చెప్పి ఒక అమ్మాయిని సంపాదిస్తావా? ఈ అమ్మాయి కోసం మార్కెట్ వదిలేస్తావా? నీకు అలా అర్థమైందా పౌరం? నాకు అమ్మాయి కావాలి, మార్కెట్ కావాలి. కానీ ప్రస్తుతానికి మావయ్య నాకు గ్రూప్ ఫోటో కావాలి. హాయ్ రేష్మా, హౌ ఆర్ యు? హలో. కమ్ ఆన్.
introduce my friend. Yeah, he's Riaz, computer engineer working in IBM. హాయ్ ఐఎమ్ రేష్మా Hi, Reshma. ఐఎమ్ ప్రియా Priya. ఐఎమ్ మంజు Hi. He's Mr. Nani. హలో Hello. 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 ఏ సీను ఎందుకు అక్కడ నిలబడ్డావు రా ఏయ్ రారా Me? ఈజ్ ఆర్ ఫ్రెండ్ సీను గ్రేట్ ఆర్టిస్ట్ Hi. 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 నా రూమ్ లో ఏసీ ఉంది అక్కడికే పోతాం సీన్ ఎక్కడ ఏ సీను ఇట్రా రారా రా. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ Hi. సీను అందరికి మంచి కాఫీ తీసుకురా తొందరగా తీసుకురారా వెళ్ళు. ఏంట్రా చూస్తున్నావు అందరికి కాఫీ ఇవ్వు ఎవరా ఇవ్వు ఇదిగోండి కాపీ. ఏయ్ ఈ రోజు నీ ప్రోగ్రామ్ ఏంటి తీసుకోండి కాపీ. మేము తీసుకుంటాంలే కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు వెళ్ళరా. ఏయ్ సన్నీ ఎవరతను మీ ఫ్రెండా మాకు పరిచయం చేయలేదా ఫ్రెండే. ఫ్రెండ్ మెల్లో అతాడు చెవులకు పోగులు చాలా విచిత్రంగా ఉన్నాడే చిచ్చి అతని దగ్గర ఒకటే ఆవుదం కంపు కొడుతుంది పల్లెటూరు వెళ్ళే కొంచెం కల్చర్ తెలియదు వాడికి. అయినా అతను మీకెక్కడ దొరికాడు సన్నీ కనీసం ఇంగ్లీష్ కూడా రాదు చిచ్చి ఈసారి మేము వచ్చినప్పుడు అతను ఇక్కడ ఉంటే మాత్రం మేము వెళ్ళిపోతాం హలో సార్ ఒక నిమిషం. ఏమయ్యా ఆలిన వల్ల లాయరో బాగున్నావా ఏదో బాగుండడం బాగుండకపోవడం అంతా మీ మీద ఆధారపడి ఉంది. పదిహోడువే నేను వడ్డీ వ్యాపారస్తున్నా గాని వైద్యుడి గానీ ఏంటి డబ్బులు కావాలా ఎంత ఓ 25,000. 25,000 కుదరదే ఓ పని చేయి 30,000 తీసుకో 30,000 నాకెందుకండి? నువ్వు 30,000 తీసుకో చెబుతా నాకు 30,000 ఎందుకండి? 25 చాలు. అబ్బాబా 30,000 తీసుకోవయ్యా అబ్బబ్బా, నాకు 25 చాలండి. ఒక లెక్కగా ఉంటుంది ఏంటది? ఏవీ లేదు నువ్వు 30,000 బాకీ తీసుకున్నావు అనుకో నేను 5,000 వడ్డీ కింద మినహాయించుకొని నీకు 25,000 ఇస్తా 5,000 వడ్డీయా? అది నువ్వు కాబట్టి మామూలుగా 10 కనుక్కో ఏమిటి ఓకేనా కాదా నీతో టైం ఓకే ఓకే ఓకే. మరి ఆ మాట చెప్పొచ్చు కదా ఇదిగో ముందు తెల్లగాయితే మీద సంతకం పెట్టు మ్యాటర్ తర్వాత నేను రాసుకుంటాను అర్థమైందా తీసుకో ఇదిగో పెన్ను సంతకం పెట్టు పెట్టవా ఇదిగో అన్ని 500 రూపాయల నోట్లు 25,000 లెక్క చూసుకో అక్కర్లేదండి మీ మీద నాకు నమ్మకం ఉంది. బలే ఇదిగో రాజు ముందే చెబుతున్నా రోజుకు 1,000 రూపాయలు చొప్పున 30 రోజుల్లో నా బాకీ మొత్తం తీర్చేయాలి ఏ రోజు 1,000 రూపాయలు కట్టకపోతే ఆ రోజు మొహమాటం లేకుండా నిన్ను జైలుకి పంపిస్తాను ఆ తర్వాత గురవయ్య గారేంటి ఇలా చేశారేంటి అని నువ్వు ఫీల్ కాకూడదు అర్థమైందా తప్పకుండా కడతానండి. కడితే బయట ఉంటావు లేకపోతే జైల్లో ఉంటావు అంతే తేడా కడతానగా? ఇదిగో కడతానంటే కుదరదు కట్టాలి చెప్తున్నా అబ్బా కడతానండి. అబ్బా కడతానంటే ఎట్లా కట్టకపోతే ఇబ్బంది పడతావు కడతానగా? అదేనయ్యా కడితేనే పర్లా కట్టకపోతే ఇబ్బంది పడతావు అది అర్థమైందా ఇదిగో వస్తా రాజు ఇంత డబ్బు ఎక్కడ సంపాదించావురా? సంపాదించడం కాదురా అప్పు చేశాను. అక్కే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కదా వాళ్ళ కోసం తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు. అలాగే సరే ఇంకేమేం పనులు ఒప్పుకున్నావు? గోల్డ్ అని పనులు కమిట్ అయిపోయారా అందులో మొదటిది సంగీత పాఠం. సంగీతం మనకి రాదు కదరా ఎలా ఒప్పుకున్నావు? రాజు రాదు నువ్వు అనకూడదు నువ్వు ప్రొసీడ్ అయిపో నేను కమిట్ అయిపోయాను తప్పదు. సరే ముందు డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. నువ్వు సంగీత పాఠం అలాగే. సంగీతం నేర్పాలా ఇప్పుడు ఎలా? అమ్మా అష్టలక్ష్మి గజలక్ష్మి మోక్షలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి 20 సంవత్సరాలుగా నీకు కుక్క కాపలా కాస్తున్నానే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అసలు నేను చేసిన ద్రోహం ఏమిటమ్మా నీకు? మామూలు క్యాలెండర్ లో పడున్నావని బాధేసి బంగారపు ప్రేమ కట్టించానే అది ఎంతైందిరా అని ఎప్పుడైనా అడిగావా? నీ కిరీటానికి
నీ చీరకి నీ జాకెట్కి ఇన్ని పూసలు గుర్తించానే. ఒక్కొక్క పూస ఎంత అయిందో నీకేమన్నా తెలుసా? అసలు ఆ మాటకు వస్తే ఎంత కోటేశ్వరుడింతో గాని, ఎంత పెద్ద గుళ్ళో గాని నీకు చిన్న ఫ్యాన్ కూడా లేదే. ఏసీ రూమ్ లో పెట్టి నిన్ను పూజించుకుంటున్నానే. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అమ్మా అష్టలక్ష్మి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే ప్రాయోపవేశం చేసి ప్రాణాలు తీసుకుంటాను. పిచ్చివాడా, నీవు చనిపోతే నీ కూతుర్ని ఎవరు చూసుకుంటారు? అది ఇప్పుడు వచ్చావు నువ్వు అసలు పాయింట్కి. నన్ను నా బిడ్డని చల్లగా చూడు తల్లి. నేను తలుచుకుంటే మీ అమ్మాయిని మీ ఆస్తిని కాపాడగలను. ఎలాగెలాగెలాగా? ఆ మార్గం ఏమిటో చెప్పు తల్లి. మా అమ్మాయి తూచా తప్పకుండా పాటిస్తుంది. చెప్పు తల్లి, చెప్పు తల్లి, చెప్పు తల్లి. ఆ భూపతి గారి మనవణ్ణి నీ కూతురికిచ్చి పెళ్లి చేయి. ఆస్తి నీ దగ్గరే ఉంటుంది. అష్టలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, నీ బుర్ర మామూలు బుర్ర కాదు, ఇన్కమ్ ట్యాక్స్ బుర్ర. పెళ్లికి ఆస్తికి లింకు పెట్టేశావు. నమో నమః. ఆలస్యం చేయకు, మీ అమ్మాయి మనసు తెలుసుకో. ఆలస్యం చేయకు. నువ్వా? అయితే ఇప్పటిదాకా నాతో మాట్లాడింది లక్ష్మీదేవి కాదా? ఆ లక్ష్మీదేవి నా నోటితో పలికించింది డాడీ. తల్లి, ఇదేమన్నా నీకు లౌడ్ స్పీకరా? ఇంకా ఏం పలికించింది? అబ్బా డాడీ. డాడీ, వాసు నేను కాలేజీలో ప్రేమించాను. ఆయన్నిచ్చి నాకు పెళ్లి చేయి డాడీ, లేకపోతే విషయం తిని చచ్చిపోతాను. ఆహా, ఎన్నాళ్లకు నీ బుర్ర పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చావు కరెక్ట్ దోకి. నా ప్రతిజ్ఞ విను. ఆ వాసు చేత నీ నెత్తిన తలంబరాలు పోయించేదాకా నేను నిద్రపో. కాదు, ఇక్కడ మా పని ఇత్తడి మూకుళ్ళో మెత్తడి పకోడీ అయిపోయింది. నీ నెత్తి మీద తెల్లబల్లి పడింది కదూ. ఎలా చెప్పావు? చిరంజీవి అల్లు రామలింగయ్యకు పూంపుహార్ అవుతాడని, అమల నాగార్జునకు పూంపుహార్ అవుతుందని ఎలా చెప్పానో ఇది కూడా అలాగే చెప్పాను. ఇంతకు ముందే నువ్వు ఆడపిల్లలను ఆదుకోవడానికి 6 మంది మగ పిల్లలను పూంపుహార్ చేసి ఉండాలే. అబ్బా, అవన్నీ కరెక్ట్ గానే చెప్పావు, కానీ ఆ ఒక్క విషయమే తప్పు చెప్పావు. ఏమిటది? ఆఫ్టర్ 1 year నేను ఏమవుతానన్నా? కింగు పోతావు అని చెప్పాను. మరి అదే తప్పు చెప్పావు. అసలు ఇప్పుడు రాజ్యాలు లేవు కదా, నేను రాజుని ఎలా అవుతాను? నీ డౌట్ నా ఫేస్ లా ఉంది. నువ్వు చాలా పెద్దవాడి అవుతావంటే అర్థం 12 అడుగులు పొడుగు పెరుగుతావని కాదు. నీకు రాజయోగం పడుతుందంటే నువ్వు రాజువై కిరీటం పెట్టుకొని గుర్రం ఎక్కి కచ్చి యుద్ధం చేసి చస్తావని కాదు. కోట్లాస్తికి అదుపతి అవుతావని. కింగ్ అంటే అర్థం అది. తిప్పావలే తెడ్డు. ఎప్పుడో కింగుని ఎలా అవుతాను? ఇప్పుడు బల్లి పడితే. బల్లి పడితే ఏమవుతుంది? నెత్తి మీద బల్లి పడితే మరణం కదా. మరణం నీకెందుకు అవుతుంది? మరెవరికి అవుతుంది? బల్లికి అవుతుంది. నిజమా? అయితే నాకు బల్లిగండం లేనట్టేనా? ఏం చెప్పింది? నీకు బల్లిగండం లేదు, పిల్లగండం ఉందని చెప్పింది. పిల్లగండమా? కన్నె పిల్లల్ని గండం నుంచి గట్టెక్కించగానే బల్లి పడింది కనుక పుహార్ల బల్లి హత్య పథకం చుట్టుకొని నీకు కన్నె పిల్లగండం వచ్చి పడింది. అమ్మో, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? ఈ లెక్క నాకు రాజయోగం లేనట్టేనా? ఇవాళ రేపట్లో కన్నె పిల్ల గండం నుంచి గట్టెక్కగలిగితే సింహాసనం ఎక్కుతావు, లేకపోతే పాడెక్కి పుంపుహార్. ఈ పిల్ల వల్ల మనకేమన్నా గండం ఉందా? ఎందుకైనా మంచిది, కేర్ఫుల్గా తీసుకుని కేర్ఫుల్గా ఉండాలి. 1వ నెంబర్ బస్సు ఎప్పుడు వస్తుందండి? తెలియదు. టైం ఎంత అయిందండి? తెలియదు. చేతికి వాచ్ ఉంది కదండి? తెలియదు. మమ్మీ మమ్మీ, డాడీ ఐస్ క్రీమ్ కొనిపెట్టారు, తిను. మమ్మీయా? అంటే మీకు పెళ్ళయిందా? అయితే నాకు రిస్క్ లేదు. మీకు పెళ్ళవలేదేమో, ప్రొసీడ్ అయిపోయి అనవసరంగా ఇరుక్కోవడం ఎందుకని భయపడ్డాను. పెళ్ళైపోతే ఇంకే హ్యాపీ. ఏంట్రా వాగుతున్నావు? మా ఆవిడికి పెళ్ళి అయితే నీకు హ్యాపీయా? నా ఉద్దేశం అది కాదు అన్నగారు. అన్నగారా? అలాంటి అదవరుసలు కలిపి ఇంకెట్టుకో. అవును, ఆ రోజు లేడీస్ టాయిలెట్ లో తోసి తలుపేసి పోలీసులు పట్టించింది నువ్వే కదా? గుర్తుపట్టేశావన్నమాట. జ్ఞాపక శక్తి ఎక్కువే. వస్తా. అగో, గిఫ్ట్ తీసుకోకుండా వెళ్తావా? గిఫ్టా? ఎందుకు? నన్ను జైల్లో పెట్టించినందుకు. కదలకుండా అలాగే నుంచు. రెడీ? 1 2 3. అగో, ఆగరా.